జాబ్ ఒకటే నీ లైఫ్ అని బతికేస్తున్నావా? అయితే ఇది నీకే బ్రో. జాబ్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఎందుకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావుడి పరుగులు? కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా టైం సరిగా స్పెండ్ చేయవు. అమ్మ నాన్నని పట్టించుకోవు. ఎందుకంత బానిసత్వం? అంటే ఒక జాబ్ ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తా అనుకుంటున్నావా? లేదా ఈ జాబ్తోనే ఆస్తులు కూడబెట్టి 50 ఇయర్స్కే రిటైర్మెంట్ ఇచ్చేసి సిటీ అవుట్ సైడ్ ఒక విల్లా కొనుక్కొని నీ సేవింగ్స్తో హ్యాపీగా చిల్ అవుదాం అనుకుంటున్నావా? ఇవన్నీ నిజంగా జరుగుతాయి అనుకుంటున్నావా? అంత లేదు. ఇందులో ఏ ఒక్కటి జరగదు. జాబ్ అంటే జస్ట్ నువ్వు ఇప్పుడు నీ ఇల్లు గడవడానికో లేదా నీ ఖర్చుల కోసమో చెయ్యి, తప్పులేదు. కానీ డేలో నీకున్న టైం మొత్తం జాబ్ కోసం వేస్ట్ చేయొద్దు. ఆ తర్వాత నువ్వు నీ లైఫ్నే కోల్పోతావు. జాబ్ ఒకటే నీ లైఫ్ ఎందుకు కాకూడదో నేను నీకు చెప్తా. పాయింట్ నెంబర్ 1, యువర్ కంపెనీ ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ. ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేసేది కేవలం ప్రాఫిట్ కోసమే, అంతేగాని మీ అమ్మా నాన్న నీ అవసరాలు తీర్చినట్టు కంపెనీలు నీ అవసరాలు తీర్చడానికి కాదు. నీకు ఏ కష్టం వచ్చినా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయరు. పొరపాటున లైఫ్లో అనుకోనిది ఏదన్నా జరిగి నువ్వు హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నా సరే 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయరు. నువ్వు పనిచేసిన దానికే నీకు పేమెంట్ వస్తుంది. కంపెనీలన్నీ అంత క్లారిటీగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఆఫీస్ అయిపోయాక కూడా అదే జాబ్ గురించి పడుకునే ముందు అదే, నిద్రలో అదే, లేవగానే అదే గోల? ఇవి కాస్త మనం తగ్గించుకుంటే మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 2, నీ కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ కాదు. ఎవడి అవసరాలు వాళ్ళకుంటాయి. పనిలో నీ అవసరం ఉన్నంత వరకే ఎవడైనా నీతో మంచిగా ఉంటాడు. నీ అవసరం వాళ్ళకు లేదనుకుంటే ఎవడూ నిన్ను పట్టించుకోడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. బయట నీకెవడు హెల్ప్ చేయడు. పాయింట్ నెంబర్ 3, అనుకోకుండా నీకు ఏదైనా జరిగినా, నీ హెల్త్ బాగోలేకనో లేదా నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, నువ్వు నీ వర్క్లో డల్ అయినా లేదా నువ్వు సరిగ్గా పని చేయలేకపోయినా నీ కంపెనీ ఈజీగా నీ ప్లేస్ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ కంపెనీకి నీ ప్రాబ్లమ్స్తో పని లేదు, వర్కే వాళ్ళకి కావాలి. పాయింట్ నెంబర్ 4, ఈ జాబ్ లైఫ్ స్టైల్ అనేది బయట నుంచి చూడడానికి సూపర్గా ఉంటుంది. వన్స్ ఇందులో దిగాక అని తెలియదు, ఈ జీతాలు నీ రెంట్లు, ఫుడ్డు, బెడ్కు తప్ప దేనికి పనికిరావు. అది తెలిసాక నువ్వు ఇందులో నుంచి బయటకు రావాలనుకున్నా కుదరదు. అప్పటికే నీ ఎంగేజ్ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు బయట ఏ పని చేయలేవు. లైఫ్ లాంగ్ ఇదే చిన్న జీతాలతో అందరితో మాటలు పడుతూ బతకాలి, బానిసలా బతకాలి. అందుకే కార్పొరేట్ లైఫ్ స్టైల్కి అట్రాక్ట్ అవ్వద్దు. ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే బ్రో, ఆఫీస్కి వెళ్ళామా, జాబ్ చేసామా, శాలరీ తీసుకున్నామా, అంతే. ఆఫీస్ గేట్ దాటితే నీకు ఆఫీస్కు సంబంధమే లేదు. ఈ లిమిట్లో నువ్వు ఉంటే హ్యాపీగా ఉంటావు. బయట మనకు చాలా లైఫ్ ఉంది. మనం అనుకున్నది సాధించాలంటే జాబ్ అనేది జస్ట్ మనకు పాకెట్ మనీ లాంటిది. మనం దాంతో మన కెరీర్ని డెవలప్ చేసుకోవాలి. జాబ్ టైం 8 అవర్స్ పోను, మిగతాదంతా నీ కెరీర్ కోసమే వాడుకో.